మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్లు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2వ పీఆర్సీలో కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించారని, ఆలోపు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్లుగా 21,000 రూపాయల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఆ డిమాండ్లన్నీ కూడా ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే సంవత్సరం గడిచింది. ప్రజాపాలన పేరుతోటి అడావుడి తప్ప గతంలో అనేక రకాల సంబంధించిన కార్మికులకు ఏవైతే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పన్నారో ఆ కనీస వేతనాలను అమలు చేయట్లేదు. మున్సిపల్ కార్మికులకు వస్తే కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే పర్మనెంట్ పని స్థలాల్లో చేస్తున్న కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రధానంగా CIT డిమాండ్ చేస్తుంది. ఈ డిమాండ్ను వివిధ రూపాలలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆ యూనియన్ ఇదివరకే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళింది. అయినప్పటికీ కూడా ఎటువంటి స్పందన లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు మున్సిపల్ కార్మికులు CIT ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకుంటే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె కూడా మేము వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరొక ప్రధాన డిమాండ్ ఏమవుతుందో, గత PRC నుండి అన్యాయం జరుగుతుంది. ఈ 2వ PRCలోనైనా కనీస బేసిక్ వేతనం పైన ఇతర అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన వాళ్ళకి కూడా అమలు చేయాలి. ఆ జీవోలు అటువంటి సవరణలు తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. గిట్ల ముకుందరెడ్డి, CIT జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నా జరుగుతుంది. ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం అనేది నిర్ణయించాలి. అలాగే ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు కేటాయించాలని చెప్పి, మున్సిపల్ కార్మికులకు ప్రమాదాల్లో గాయపడి మరణిస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా మున్సిపల్ కార్మికులకు 25 లక్షల రూపాయల ప్రమాద బీమా చేయించాలని చెప్పి, కార్మికులకు ఇస్తున్నటువంటి బట్టలు, చెప్పులు సంబంధించినటువంటి కూడా అరకొరగా ఇస్తూ ఉన్నారు. వాటిని కూడా ఆయా మున్సిపాలిటీలో తక్షణమే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని వీడాలి. ఎందుకంటే పట్టణాలు శుభ్రం చేసి కోట్ల రూపాయలు తీసుకొస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపులో అన్యాయం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం 2వ PRCలో 26,000 వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు.